Hi guys, this is Sunny. Welcome to my YouTube channel. It's breezy. Name కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ this is Chirala. I'm from Chirala. మీ అందరికీ తెలుసు, this is my bike Aprilia RS457. లాస్ట్ వీడియోలో చెప్పాను యాక్చువల్గా, బట్ దోస్ హు ఆర్ న్యూ, those who are old, they know. Those who are new, this is my bike Aprilia. చీరాల చిన్నగా క్వైట్ క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మ్యాక్సిమం అందరూ తెలుసు చీరాల అంటే ఏంటో, లైక్ గుడ్ ప్లేస్ టు విజిట్ అండ్ ఆల్. యాక్చువల్గా ఈరోజు సండే, అంతా క్లోజ్డ్గా ఉంది వారం. This is the main road of Chirala. Anta mobiles, accessories, like clothes, main road idi. Avtala వైపు చూస్తే we have vegetable market. ఇప్పుడు కమింగ్ జంక్షన్ వచ్చేసి ముంతావర్ సెంటర్ అంటారు. we have trends here and రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది పెద్దది. I will show you, wait. This is Reliance Digital. ఈవినింగ్ టైం వచ్చేసి ఎంత 6:30 అవుతుంది ఐ గెస్. రైట్ సైడ్లో అక్కడ క్రౌడ్ ఉంది చూడండి, దాన్ని అక్కడి పుల్లై బజ్జీలు. చీరాల బజ్జీలు పుల్లై ఫేమస్. నాకు అర్థం కాలేదు సార్. చీరాల బజ్జీలు పుల్లై ఫేమస్, పుల్లై బజ్జీలు ఫేమస్. దట్టా ఐ థింక్ వాట్ ఓకే ఓకే మన దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలంటే మినిమం 15 to 20 minutes మనం వెయిట్ చేయాలి. అట్లీస్ట్ 15 minutes వెయిట్ చేయాలి. నాకు ఎక్కువగా ఆటోమొబైల్స్ అంటే ఎక్కువ ఎంతూసియాస్టిక్ అనమాట. అందులో బైక్స్ అంటే ఇంకా మరి లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ KTM యాక్చువల్గా.
కేటీఎం RC390 తీసుకోవాలి దీని ప్లేస్లో. బట్ నేను ఎందుకు దీనికి షిఫ్ట్ అయ్యానంటే రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ ఎట్లా అంటే లైక్ నేను తీసుకుందామన్న మూమెంట్లో అది బ్యాంక్ కరప్ట్ అయింది. బ్యాంక్ కరప్ట్ అనౌన్స్ చేశారు కేటీఎం వాళ్ళు. బట్ నాకు అందుకో కొంచెం భయం వేసింది. అండ్ 490 లీక్స్ వచ్చినాయి, 390 మోస్ట్లీ డిస్కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ మొత్తం డిస్కంటిన్యూ అయిపోయింది ఎక్సెప్ట్ ఇండియాలో. మన ఇండియాలో బట్టికి 390 కంటిన్యూ అవుతుంది ఇంకా. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైతే 450 ఆర్ 490 లాంచ్ అయిందో, లాంచ్ అయిన మోస్ట్లీ 1.5 ఇయర్లో 390 అనేది డిస్కంటిన్యూ అయింది ఫర్ షూర్, అందులో డౌటే లేదు. ఇక్కడ మనం చూసాము. ఇప్పుడు 160 లాంచ్ అయింది కేటీఎం సిరీస్లో, 125 బ్యాన్ అయిపోయింది టోటల్గా, ప్రొడక్షన్ ఆపేశారు. సేమ్ అది కూడా అలాగే అయింది, 390 ఇంజన్స్ అనేవి ఆగిపోతాయి. ఇప్పుడు మనకి వేరియేషన్ చూసుకోవచ్చు. యాక్చువల్గా RC390 వచ్చేసి ఇంజన్ ప్లేస్మెంట్ ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే ఇంజన్ది పవర్ అండ్ రేషియో సీసీ కెపాసిటీ మాట్లాడుకుంటే 373.3 cc. ఇప్పుడు వచ్చే కేటీఎమ్స్లో లైక్ డ్యూక్ సిరీస్లో వీ హ్యావ్ లైక్ 399 cc. సో దానికే చూడండి ఎంత వేరియేషన్. ఇది వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 2 years ఐ గెస్ 2 years ప్లస్ అవుతుంది. ఇదే 2 years ఓల్డ్ అంటే దట్టు అది ఇంకా ఓల్డ్. అదే అసలు బై బర్త్ కాడి నుంచి అదే సీసీ, అదే కెపాసిటీ, అదే ఇంజన్ 373 cc. సో అది ఆల్మోస్ట్ అంటే ఓల్డే. ప్లస్ దానికి దీనికి నాకు ఎంత చేంజ్ వస్తుంది లైక్ మనీ పరంగా. వీ హ్యావ్ ఓన్లీ 1 lakh డిఫరెన్స్. 1 lakh డిఫరెన్స్కి నేను అంత అమౌంట్ అనేది నేను స్పాయిల్ చేసుకోలేను యాక్చువల్గా. అది దాన్ని మూర్ఖత్వం లాగా ఉండిద్ది అనమాట. ప్లస్ దానికి దీనికి 1 lakh డిఫరెన్స్ అనుకుంటున్నా. 1 lakh అనేది తక్కువ అని నేను చెప్పను, బట్ ఆ 1 lakhలో నాకేమొస్తుంది చేంజెస్ దానికి దీనికి. ఇట్స్ టోటలీ బ్రాండ్ వాల్యూ అప్రీలియాకి ఉంది, అందులో డౌట్ లేదు. దోస్ హూ నో దే నో, అందరి గురించి చెప్పట్లేదు. దోస్ హూ ఆర్ వెల్ నోన్ అబౌట్ బైక్స్ అనమాట. అట్ ది సేమ్ టైం ఇది ట్విన్ సిలిండర్, అది సింగిల్ సిలిండర్. ప్లస్ దీన్ని మెయిన్గా నాకు దీని సౌండ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది చాలా ఇష్టం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇఫ్ వీ చేంజ్ ది ఎగ్జాస్ట్ 270 degrees క్రాంక్ సౌండ్ కాబట్టి ఆల్మోస్ట్ ఇన్లైన్ 4 సౌండ్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్, నేను ఎగ్జాక్ట్ అని చెప్పను, ఆల్మోస్ట్ వినడానికి కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకున్న ట్విన్ సిలిండర్ బైక్స్ ఉన్నాయి లైక్ నింజా 300, 400, బట్ అవి రావు. ఓన్లీ ఈ ఇంజన్ ప్లేస్మెంటే లైక్ 270 degree క్రాంక్ సౌండ్. అండ్ GT650 దానిది కూడా అంతే. మీకు సిమిలర్ అనుకోండి, మనం దీనికి కనుక ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే GT650 ఎలా సౌండ్ వచ్చిందో ఆల్మోస్ట్ అలాగే వస్తుంది. రికార్డ్ అవుతుంది అసలు, అవుతుందిలే అట్లా అనమాట. జీటీ కన్సిడర్ చేయొచ్చా అంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గాయ్. నాకు స్పోర్ట్ బైక్స్ అంటే ఇష్టం బాగా. మోస్ట్లీ ఫెయిర్డ్ బైక్స్ అంటే ఇష్టం. నేకెడ్ బైక్స్ కూడా వెళ్ళినాను. టూవానో ఉంది, ఐ హేట్ టూవానో. నా దగ్గర ఇది ఉందని కాదు, ఈవెన్ ఐఎమ్ చెప్పాను కదా, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కేటీఎం. డ్యూక్ నచ్చదు నాకు, ఓల్డ్ డ్యూక్ 200 నాకు నచ్చుద్ది. ఎక్సెప్ట్ దాట్ నాకు మళ్ళీ నేకెడ్లో నీకు ఏమి ఇష్టం రా అని అడిగితే ఐ విల్ గో ఫర్ స్ట్రీట్ ట్రిపుల్ RS 765. అది వచ్చేసి ఇక వద్దులే, దాని గురించి మాట్లాడుకోవడమే బెస్ట్. ఇదే మనకి ఆల్మోస్ట్ 6 పడింది, అది వచ్చేసి ఆల్మోస్ట్ 15. తీద్దాం, ఫ్యూచర్లో ఖచ్చితంగా తీద్దాం బై గాడ్స్ గ్రేస్ అండ్ అవర్
కష్టం కూడా అన్నీ ఉండాలా. ఓన్లీ కష్టమే అనుకుంటే కాదు, లక్, గ్రేస్ ఉన్నవాళ్ళు కొంటున్నారంటే కొనట్లేదు కదా. సో లక్ అనేది మ్యాటర్ అబ్బా ఎక్కడైనా. అట్ ది సేమ్ టైం కష్టం కూడా ఉండాలి, ఉంటేనే దాని వాల్యూ మనకు తెలిసింది. సో అలా అనమాట. నేను నేను 11 years 10 years నుంచి ఐఎమ్ థింకింగ్ లైక్ ఐ హ్యావ్ టు బై అండ్ KTM RC390 ఇంట్లో ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒక తీరిక వచ్చేసి లైక్ ఇఫ్ హీ బైస్ హీ విల్ బై RC390. అదే అనమాట. ఎప్పుడైతే నేను ఇది కొనక 6 months ముందు నేను యాక్చువల్గా జాబ్ చేసేది విజయవాడలో. సో ఐ హ్యావ్ ఎ విజిట్ టు ది అప్రిలియా షోరూమ్. అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత ఐ హ్యావ్ టేకెన్ ఏ కొటేషన్ లైక్ దే గివ్ మీ అరౌండ్ లైక్ 5,20,000. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ లైక్ అబ్బో ఎంత పెట్టి మనం ఏడకొనేది, మనం మూసుకొని దానికి వెళ్ళిపోదాంలే. 4,40,000 50,000 చేంజ్ వస్తుంది RC390. ప్లస్ ఏంటి, వెన్ దే గేవ్ మీద కొటేషన్, నా థాట్ ప్రాసెస్ అది. వెన్ ఐ లిసన్ ది ఎగ్జాస్ట్ నోట్ ఇన్ ది షోరూమ్ ఆన్ లైవ్, ఇక ఐ హ్యావ్ టేకెన్ ఎ చాయిస్ లైక్ డెసిషన్. తీసుకుంటే ఇదే తీసుకోవాలి. సో ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మా డాడీకి నేను బైక్ అడిగేదాకా నేను ఏం బైక్ అనేది కూడా తెలీదు. డాడీకి తెలుసు లైక్ KTM అని, బట్ ఇది అని తెలీదు. నేను ఎప్పుడైతే ఈ బండిని చూసానో లైక్ షోరూంలో, ఇఫ్ యూ గైస్ నీడ్ ఐ విల్ షో యూ పిక్ హియర్. మేబీ షూర్గా చెప్పను, మమ్మీకి చెప్పాను, మమ్మీ ఇలా చూసాను బైక్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ బైక్, సో అదే తీసుకుందాం అని చెప్పి నేను చెప్పా. శ్రీ ఆంజనేయ. మా అమ్మ అంది, మా మమ్మీ అంది, అమ్మో అంత అంటే కష్టం అన్నట్టుగా చెప్తే ఓకే. మనకు అప్పుడు దగ్గర మనం జస్ట్ క్యాజువల్గా ఉన్నాం, మనం కూడా సీరియస్గా తీసుకున్నాం. సో మనీ దాచిపెట్టుకున్నాం అండ్ వీ ఎర్న్డ్ ఇట్, వీ హ్యావ్ ఇట్, వీ ఓన్డ్ ఇట్. అలా అనమాట. అలా ఇది నా బైకింగ్ స్టోరీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఇంకో బైక్ అంటే ఇఫ్ ఐ హ్యావ్ ఏ ఛాన్స్ టు గెట్ అనదర్ బైక్ లైక్ ఇన్ సెకండ్స్ దొరికింది, కొత్తది దొరకదు అనుకోండి, RC390 ది OG 2016 మోడల్ సౌండ్ వస్తుంది చూడండి, ఆ బైక్ కనుక దొరికితే డామ్ షూర్ I'm gonna take that. ఏంటక్క అలా వెళ్ళావు? Damn sure I'm gonna take it and I will keep it in my home. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. నా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పను, కాన్ఫిడెన్స్ కోసం మాట్లాడుతున్నా అంతే. వీడేదో షో చేస్తున్నాడు అది అని కాదు. దట్స్ ద మ్యాటర్ ఆఫ్ మై బైక్ స్టోరీ అనమాట. గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. ఐ గెస్ ఈ వీడియో మీకు అందరికీ చూసే వాళ్ళకి నచ్చింది అని. ఇంకేమన్నా చేంజెస్ ఉంటే ప్లీజ్ ఓపెన్ యువర్ థాట్స్ ఆన్ మై కమెంట్ సెక్షన్. నేను రెక్టిఫై చేసుకుంటాను. వాట్ ఈస్ మైనస్ అండ్ వాట్ ఈస్ ప్లస్, ప్లీజ్ టెల్ మీ. If I can, I will try. If I
ఐ విల్ ట్రైలే, అది వేరే విషయం. బట్ దట్స్ ద మ్యాటర్. ఇఫ్ యూ హ్యావ్ చీరాల బీచ్ ఎంతమందికి తెలుసు ఫేమస్ అని? ఇఫ్ మనం ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. మన నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి చీరాల బీచ్ విజిట్ ఉంటుంది. లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేది. అలా వెళ్ళేసి అలా విజిట్ చేసి ఐ విల్ షో యూ వాట్ ఈస్ వాట్ ఇన్ చీరాల బీచ్. యాక్చువల్గా మేము లోకల్స్ కదా, మాకు అంత ఎక్సైటింగ్గా ఉండదు యాక్చువల్గా. అంటారు కదా ఉన్నదాని వాల్యూ తెలియదని, సేమ్ థింగ్ అనమాట. నేను హార్డ్లీ ఇయర్కి 2-3 times కూడా వెళ్ళను, హార్డ్లీ. అది నా మ్యాటర్. Actually, we have big and good bikes in Chirala. Later on, I will show you. Our connections లేవులేండి. ఒకవేళ వస్తే for sure we will make it a document on it. ఖచ్చితంగా వీడియో డాక్యుమెంట్ చేస్తాను అండ్ పోస్ట్ చేస్తాను అండ్ మీతో షేర్ కూడా చేసుకుంటాను. That's it for this video, guys. See you in the next vlog.